శనివారం నేను టెన్షన్ లేకుండా ఉన్నాను. ప్రతి శనివారం టెన్షనే, మా వాడు ఏం చేస్తాడు అని. ఈ శనివారం కూల్గా ఉన్నాడు. దానికి కారణం మీరందరూ, మీ అందరి విషెస్తో, సపోర్ట్తో, లవ్తో. ఈరోజు పొద్దున్న నేను స్టేటస్లో కూడా అదే పెట్టాను, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ శనివారం మా సూర్యాని, మా నాన్నని, మీరందరూ మా టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక శివాజీ చెప్పినట్టు మాదంతా పెద్ద ట్రావెల్. నేను ఇంకా శివాజీ కంటే సీనియర్ని. నేను చిన్నప్పుడే మొదలెట్టాను, కానీ నిన్న మార్నింగ్, మొన్న నైట్ నుంచే నిద్రపట్టలేదు. దానికి కారణం మా వివేక్ ఆత్రేయ. ఏంటంటే సినిమాలో నిజమైన కోపం అంటే ఏంటని నానే నన్ను నిద్రపోనివ్వలేదు. షూటింగ్ లో మా అందరినీ వివేక్ ఆత్రేయ నిద్రపోనివ్వలేదు. దానికి కారణం ఒక మంచి సినిమాని మీకు అందించాలన్న ఆ ప్రయత్నమే ఈరోజు ఈ సరిపోదా శనివారం. నిజంగా నిన్న మార్నింగ్ లండన్ నుంచి మొదలయ్యి కాల్స్, ఈరోజు ఇప్పుడు కూడా హౌస్ఫుల్స్ అని పెడుతూ ఉంటే ఇట్ ఇస్ సంథింగ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్ గా మీరు చూడాలి, థియేటర్స్కి రావాలి, చూడాలి, ఆశీర్వదించాలి. దట్ ఈస్ ఈరోజు హ్యాపెనింగ్ అనమాట. చాలా చాలా ఆనందంగా ఉంది. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా వివేక్. సో వివేక్ కంగ్రాట్స్ చెప్తూ, నానితో ఆల్రెడీ ఇది 2వ సినిమా. దసరా అయిన తర్వాత ఇది 2వ సినిమా. నెక్స్ట్ హ్యాట్రిక్. ఎస్, అలాగే ప్రియాంక గాని అందరూ. కానీ కళ్ళు 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 అని చిన్నప్పుడు చూసాం, పెద్ద అయిన తర్వాత క్లైమాక్స్ లో చూసాను. మధ్యలో ఎక్కడ కళ్ళు చూడలేదు. సో కళ్ళు గురించే ఉంటుంది అన్ని సీన్లు. సో క్యూట్, సో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో వండర్ఫుల్ రైటింగ్, వండర్ఫుల్ యాక్టర్స్. అలాగే సూర్య గారు, నాకేదో మళ్ళీ నా పోలీస్ స్టోరీలో అగ్నిని చూసినట్టు ఉండింది. ఇన్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఆ క్యారెక్టర్ చూస్తుంటే, నిన్నే నేను మా ఫ్యామిలీతో, వివేక్ వాళ్ళ ఫ్యామిలీతో అంతా AMBలో కూడా చూడడం జరిగింది. సో గ్రేట్ ఫీలింగ్. సినిమా సక్సెస్ అయ్యి థియేటర్లో రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా. అలాగే దానయ్య గారు, ఆయన చాలా తక్కువ వచ్చారు నేనున్నప్పుడు లొకేషన్స్ కి. ఎప్పుడు వచ్చినా చాలా కూల్ గా, చాలా ఇదిగా, తప్పకుండా బాగుంటుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి చాలా బాగా చూసాయి గారు, తప్పకుండా ఇది పెద్ద హిట్ అని చెప్పారు. బట్ అన్నిటికీ కారణం ఇట్స్ అ టీమ్ వర్క్. వండర్ఫుల్ యాక్టర్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలి. నేను ముఖ్యంగా మాత్రం తప్పకుండా దానయ్య గారికి డబ్బులు రావాలి, కళ్యాణ్కి డబ్బులు రావాలి అని ఉంటుంది, కానీ మా వివేక్ ఆత్రేయకి ఒక పెద్ద హిట్ పడాలి. ఎందుకంటే అంటే సుందరాన్ని చూసిన తర్వాత సచ్ వండర్ఫుల్ ఫిలిం. ఉంటాయి, దెర్ బి సో మెనీ రీజన్స్. మనం చేసే ప్రయత్నం మనం సిన్సియర్ గా చేసిన తర్వాత తప్పకుండా అన్ని ఒక్క రోజులు అయిపోవు. నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ హిమ్. సో దానయ్య గారికి కానీ, నానికి గారికి కానీ, తనకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ కి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే నాకు వీళ్ళందరూ నా ఆది లాగే వీళ్ళందరూ కూడా. సో వాడు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు అంటే, ఇప్పుడు నా వాట్సాప్ తీస్తే అన్ని ఆది మెసేజ్లే ఉంటాయి. నాన్న అక్కడ ఫుల్, ఇక్కడ ఫుల్, అది ఫుల్, ఇది ఫుల్, వర్షాల్లో కూడా ఫుల్, ఇంకా కొట్టేశారు నాన్న మీరు అని. సో ఇట్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ ఇస్ సచ్. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాను. నాన్న దగ్గర నుంచి మొదలయ్యి అన్ని చూసాం. కానీ అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా కూడా ఉండాలని కోరుకునే ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషిని. సో ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మీ అందరికి పేరు పేరున మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈరోజు సిడ్నీ నుంచి కానీ, నేను చెప్పాను మా ఇందాకెవరో సాయి పవన, నువ్వేదో బంక్ చేశాను అన్నావు, కానీ బంక్ చేసి మంచి సినిమానే చూసాను. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాడు మా డైరెక్టర్ కానీ, మా నాని కానీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, మనం వీ షుడ్ స్టాండ్. నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఆ మగతనం మా నాని సూర్య అనమాట. సో అలాగా మనది. ఏదో ఎవరో వస్తారు పురాణా జమాన్ మీ, నేనేదో కన్ఫ్యూజ్ అయిపోయి నేను నర్సాపూర్ అని, అతను నరకాసుర్ అని. సో అవన్నీ కాదు, మనం వీ హ్యావ్ టు బి యునైటెడ్. ఐక్యమత్యమే మహాబలం. ఇండియా ఇస్ అవర్ కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నది ఏదో ఇలా కాదు, ఇక్కడి నుంచి చెప్పాలి. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఫైనల్ గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. పవన్
నువ్వు బంక్ కొట్టినట్టు అమెరికాలో కూడా మా కజిన్ సుధాకర్ అని ఆయన ఆఫీస్ బంక్ కొట్టి ఫస్ట్ టైం వెడ్నెస్డే మధ్యాహ్నం 3 గంటల షో యుఎస్ లో ఫస్ట్ ప్రీమియర్ షో చూశాడు. దానికి కారణం న్యాచురల్ స్టార్ నానియే. అంటే నానికి అతను అంత ఇష్టం అనమాట. సో ఫస్ట్ డే చూసి హీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అమెరికా నుంచి అటాక్ రాగానే అమెరికాలోనే ఎస్ అన్నారంటే ఇక్కడ డబుల్-S అనుకున్నాం. అలాగే ఈ రోజు SS, SSS, 4S అలా వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అలాగే వింజా గారు కూడా హలో మేడం, మీరు కూడా నాకు మెసేజ్ పెట్టారు సినిమా చూడంగానే. ఈరోజు ఏదో యాంకర్ చేస్తున్నానని కాదు, ఆవిడ ఇక్కడ ఉన్నారని కాదు, ఆవిడ సినిమా చూడంగానే ఎక్సైట్ అయ్యేసి నేను నానికి కూడా చెప్పాను. నేను ఆవిడ మెసేజ్ పెట్టారు, చాలా బాగుంది. అలాగే అందరూ నాకు చాలా రోజుల తర్వాత నిన్న ఒక్కరోజే ఒక 250 మెసేజ్లు వచ్చి ఉంటాయి ఇండస్ట్రీ నుంచి. డైరెక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి స్టార్టెడ్ మెసేజింగ్ మీ దట్ వీఆర్ ఆల్ హ్యాపీ. నేను కానీ, శివ కానీ, మిగతా మా అందరూ ఆర్టిస్టులు దట్ వీఆర్ ఇన్ ఎ వండర్ఫుల్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు, శివ తాండవమే. థ్యాంక్ యూ. డైలాగ్ కింగ్ అని ఊరుకునే అనలేదు మిమ్మల్ని. మైక్ ఇస్తే డైలాగులతో మనసులన్నీ కూడా దోచేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. అంటే నేను నార్మల్గా ఇంత సైలెంట్ ఉండను, బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను కట్ చెప్పినప్పుడు నాని గారు దానిలో ఏం చూసారో, దానిలో ఎంత పొటెన్షియల్ ఉందో నాకు నిజంగా ఆ రోజు అర్థం కాలేదు. ప్రాబ్లీ ఐ రియలైజ్డ్ ఇట్ ఎస్టర్డే. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయనకి నా మీద నాకున్న నమ్మకం కంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రోస్ మీరు అందరు చూసుంటారు. యాక్చువల్గా ఒక హాఫ్ పీరియడ్ తో వచ్చేసరికి నేను జస్ట్ ఒక ఐడియాలో చెప్పాను, సార్ ఒక హాఫ్ పీరియడ్ తో ఇలా చేద్దాం, ఎందుకంటే ఎముడు చిత్రగుప్తుడు స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నాము, ఎలాగో మనకి వీ హ్యావ్ 2 క్యారెక్టర్ షేడ్స్, ఒకటి చేస్తే బాగుంటుంది. హీ డిడ్ంట్ ఈవెన్ హెజిటేట్ ఫర్ ఎ సెకండ్. అవునా, వెళ్ళిపోతాం, చేసేద్దాం, ఎప్పుడు ఉంటుంది షూట్, ఇంతే. సో ఐ థింక్ అంత ఫ్రీడమ్ వచ్చేసరికి నాకు దొరికింది కాబట్టే నేను ఇలాంటి ఒక ఇది రాగలిగిందని చెప్పి నమ్ముతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే యాక్చువల్గా. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అంటి సుందరానికి ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కొంచెం ఒక పరిధిలోనూ ఒక వెరీ సాఫ్ట్ జానర్ ఫిల్మ్స్ యాక్చువల్ గా, వెరీ రామ్ కమ్స్ కానీ, రొమాంటిక్ డ్రామాస్ కానీ, ఇలా సోషల్ డ్రామాస్ కానీ ఇలాంటివి చేసినవి. ఇలాంటి ఒక స్కేల్ ఆఫ్ మూవీ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మా దానయ్య గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ I really congratulate దానయ్య గారు ఆన్ దిస్. యాక్చువల్ గా ఇంత స్టూపెండస్ ఆయన నమ్మకం, ఆయన నాని గారి మీద పెట్టుకున్న నమ్మకం, నా మీద పెట్టుకున్న నమ్మకం వచ్చేసరికి ఈ రోజు ఇలా రియల్ అవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఎస్పెషల్లీ మా కళ్యాణ్, యువర్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ టుడే, కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ మూవీతోనే వచ్చేసరికి ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. And thank you for everything, Kalyan. Thank you so much. And ఈ మూవీలో పనిచేసిన యాక్టర్స్ అందరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, నేను ప్రీ రిలీజ్ లో కూడా చెప్పాను, దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫిమేల్ రోల్స్ ఇన్ మై కెరియర్. నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసిన ఒక క్యారెక్టర్ తంది. ఎందుకంటే తన క్యారెక్టర్ కనుక సబ్ట్రాక్ట్ చేసి చూస్తే ఈ సినిమా లేదు. సో ప్రియాంక, యు ఆర్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చారులత ఇస్ ది బేస్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సాయి కుమార్ గారితో వచ్చేసరికి అంటే నాకు ఎంత అంటే ఇప్పుడు దాకా సాయి కుమార్ గారు అంతా వచ్చేసరికి మనం పోలీస్ స్టోరీ కానీ, లేకపోతే వెరీ అగ్రెసివ్ రోల్స్, లేకపోతే ప్రస్థానం ఇలాంటివి చూసి సాయి కుమార్ గారు అలా హ్యాపీగా ఇంట్లో లుంగి కట్టుకొని అంటుగా అవుతూ, లేకపోతే వచ్చేసరికి దోశలు వేస్తూ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుందని చెప్పి అనుకున్నాను యాక్చువల్ గా. ఆయన పాపం యాక్చువల్ గా ఆయన వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళింది లేదంట. ఫస్ట్ డే షూట్ లో వచ్చేసరికి చేయగాసిపోయింది. అంటే ఆయన ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ పాలు పొంగియాలి సార్ ఇలాగా అని చెప్పినప్పుడు
నేను అది కొంచెం ఉంటుంది, కొంచెం రన్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువ రన్ తీసుకుంటున్నాను. ఆయనకి చెయ్యి కాలుతున్న వచ్చేసరికి దానికి ఆయనకు అసలు చేత కాదు, స్టవ్ వెలిగించడం చేత కాదు అని చెప్పి నాకు తర్వాత తెలిసింది యాక్చువల్ గా. సో చెయ్యి కాలుతున్న వచ్చేసరికి కట్ చెప్పలేదని అలాగే ఉండిపోయారు. షార్ట్ ఓకే అయిపోయింది, చూస్తే చేతులు మొత్తం ఇలా బొబ్బలు వచ్చేసినాయి యాక్చువల్ గా. సార్ సో మీతో చాలా పనులు చేయించాను సార్, ప్రతి షార్ట్ లో ప్రతి సీన్ లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మీరు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజా గారు, నేను ఇది 3వ సారి చేయడం శివాజీ రాజా సార్తో. సార్ యువర్ మై లక్కీ చామ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యశ్ సార్ గురించి అంటే ఈ మూవీలో వచ్చేసరికి నేను విపరీతంగా ఎంజాయ్ చేసి రాసిన క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒకటి సూర్య అయితే ఇంకొకటి దయ. అండ్ ఈ రోజు యశ్ సార్ కి థియేటర్ లో వస్తున్న రియాక్షన్ చూస్తుంటే వచ్చేసరికి ఐ ఫీల్ సో ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ యశ్ సార్. నేను రాసిన దానికంటే వచ్చేసరికి దాన్ని ఎన్నో నాచెస్ పైన పెట్టారు యాక్చువల్ గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ శర్మ గారికి అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమైనా పేరు మర్చిపోయి ఉంటే తర్వాత రాసుకొని మరి నేను సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అందరూ చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ ది టెక్నీషియన్స్ మురళీ గారు కానీ జేక్స్ కానీ అందరూ వచ్చేసరికి నేను ఏదో కష్టపడ్డానని చెప్పి అనుకుంటున్నారు. నేను వాళ్ళందరూ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను అంతే బయటకు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేకుండా ఒక 1 month పాటు పనిచేస్తేనే వచ్చేసరికి ఇలాంటి ఒక అవుట్పుట్ వచ్చింది. సో టు మై జేక్స్, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ అండ్ మురళీ గారు, శేఖర్ గారు, కాస్ట్యూమ్ స్టైలింగ్ కానీ లేకపోతే సింగ్ సినిమా అండ్ ఫైనల్ మిక్సింగ్ ఇంజనీర్ సురేన్ దగ్గర 1 వారం రోజులు నిద్రపోకుండా కంటిన్యూస్ గా చేశాడు. ఒక మెషిన్ లా పనిచేయటం ఎలా చేశాడో నాకు ఎప్పటికీ వచ్చేసరికి $1 million క్వశ్చన్ అది. సో వీళ్ళందరి కష్టం వల్లే వచ్చేసరికి ఈ రోజు మీ అందరి దగ్గర నుంచి ఇంత అప్లాస్ తీసుకోగలుగుతున్నాం. సో ఇట్స్ ఎ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ and especially my direction team. Thank you so much and thank you audience for giving us ఇంత ఒక స్టూపెండస్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వర్షం పడుతున్నా కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయని చెప్పంటే వచ్చేసరికి అండ్ దిస్ వన్స్ ఇలాంటి ఒక లవ్ స్టార్ట్ అయిందంటే కనుక దిస్ నాట్ గోయింగ్ టు స్టాప్ ఎనీ టైమ్ సూనర్. సో దిస్ గోయింగ్ టు కంటిన్యూ ఈవెన్ మోర్ బిగ్గర్ ఇన్ ఎ బిగ్గర్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివేక్ ఆత్రేయ గారు. చారు లేదా? చారు ఇష్టమా కళ్ళు ఇష్టమా? స్కూటీ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అండ్ నాని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శనివారం సరిపోయిందా లేదా? అదేంటో ఈ ఫిల్మ్ కి కోఇన్సిడెన్స్ ఏమో తెలీదు, అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ శనివారమే జరుగుతుంది అండ్ దిస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ సాటర్డే. అండ్ ఐఎమ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్ అండ్ నాకు తెలియట్లేదు ఏం మాట్లాడాలో. చాలా చాలా థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా మూవీకి మీరు ఇచ్చిన ఒక రెస్పాన్స్ అండ్ సక్సెస్ ఐఎమ్ జస్ట్ లైక్ ఇట్స్ సో ఐఎమ్ సో అవుట్ ఆఫ్ వర్డ్స్. ఐ డోంట్ నో వాట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చారు, I hope Charu will stay forever in your hearts because it is my favorite character till date that I've played. And she will forever be my favorite. And thank you so much. మీ లవ్ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఇస్తూనే ఉండండి. అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, దిస్ ఇస్ ద ఫస్ట్ వీక్. ఇంకా చాలా చాలా ఇంకా 2 months 100 days సక్సెస్ కూడా మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. సో మేక్ దట్ హ్యాపెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సరే, మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేము చెప్తే ఏం బాగుంటుంది, మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు టీంలో, అందరూ అలా పనులు చేశారు. నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్ని తిరిగి నాకు నిద్ర లేదు, ఇక్కడేమో పనిచేస్తూ వీళ్ళకి నిద్ర లేదు. బట్ ఈ 3 రోజులు అప్పుడు ఏంటంటే చాలా స్ట్రెస్ తో నిద్ర లేదు, ఈ 3 రోజుల నుంచి ఎక్సైట్మెంట్ తో నిద్ర లేదు. ఒక తెలియకుండా
ఒక గంట సేపు పడుకుందాం అని వెళ్తే అరగంటకే లెగుస్తున్నాం. ఏమో 4-5 కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చుంటే రిప్లై చేయాలి అని మైండ్ లో నిద్రలో కూడా అనిపిస్తుంది, ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి. తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్, ఆ అడ్రినలిన్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి. సో సినిమా మీ సినిమా తీసామో మాకు తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్ లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన లవ్ కానీ, మీరు చూపించిన రెస్పాన్స్ కానీ, ఇంకొకసారి అన్ని కొన్ని 100 సార్లు చెప్పుంటాం ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా, కలెక్షన్స్ వస్తాయా, సినిమాలకు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి. ఈ రోజేమో పెద్ద ఏమంటారు దాన్ని, ఏదో డిప్రెషన్ ఉంది సముద్రంలో, అసలు మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్స్ అంటున్నారు. మరి ఇంత వర్షాల్లో కూడా ఈ రోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ విల్ షుడ్ ఆల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. నేను పొద్దున నిద్ర లేసేటప్పటికి ఏంటి మబ్బులు ఏంటి ఇదంతా ఏంటి అనుకొని ఒక భయంతో వచ్చి ఇలా కారు దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అదిరిపోతున్నాయి సార్, ఇక్కడ ఏ సెంటర్ లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్. అండ్ ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేను మీ అందరినీ కలుసుకొని ఇలా స్పెషల్ గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు కలిసాం. ఈ రోజు సరిపోద శనివారం గురించి చెప్తున్నా. ఇందాక సాయి కుమార్ గారు చెప్పారు కదా, ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయినాయి అంతే, సాటర్డే ఈ రోజునే స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు దాకా 2 కళ్ళే చూసారు, 3వ కన్ను ఈ రోజు స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైమ్. సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్. సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండబోతుంది. సో ఎక్కడైనా సరే హెవీ రైన్స్ ఉండి ఈ వీకెండ్ లో చూడలేకపోతే ఏం భయపడకండి, సినిమా మీ చుట్టే ఉంటుంది, మీ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. సో నా టీం అందరికీ పేరు నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు కానీ, శివాజీ రాజా గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో, ఒక సోల్ ని యాడ్ చేశారు. అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ కి, బాయ్స్ కి ఎస్పెషలీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. అండ్ ఎక్కడ చూసినా సరే ఎస్జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్ లో నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ వేస్తూ చూసారో నేను అంతే ఎక్సైటెడ్ గా ఆయన ముందుండి ఆయన పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశాను. సో ఆయనకి ఒక బిగ్ థ్యాంక్స్. సో మా వివేక్ గురించి ఏం చెప్పాలి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోతుంది, ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని. ఎందుకంటే గొప్ప సినిమా తీసాం, మా అందరికి అది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్ లో. కానీ దానికి ఆర్ట్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఆ టైం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదని ఒక చిన్న బెంగ ఉండిపోయింది. అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా. నాకు తెలియని ఒక ఐ ఫీల్ లైటర్. దానికి కారణం మీరందరూ ఈ సినిమా మీద చూపించిన ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానయ్య గారు సెకండ్ ఫిలిం, ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికి తెలుసు. ఇప్పుడు సరిపోదా శనివారం. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఇస్ లిటిల్ హైయర్ దిస్ టైం. అలాంటి సెటప్ చేద్దాం అండ్ డెఫినెట్ గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. జేక్స్ బిజాయ్ కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నాకు వచ్చిన మెసేజెస్ లో కానీ, నాకు వచ్చిన సోషల్ మీడియా ట్వీట్స్ లో కానీ ఎక్కడ జేక్స్ ని మర్చిపోయిన ఆడియన్సే లేరు. తనని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు. ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడంటే దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. అండ్ మురళీ గారు కెమెరా వర్క్ చూసి చాలా మంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను, ఎంత బాగుందంటే కెమెరా వర్క్, హీరోయిన్ లేచి డాన్స్ చేస్తే బాగుండు అనిపించింది అంటే వరకు. సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన మురళీ గారికి ఎంతో కష్టపడ్డారు. దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్ బట్ ఈ పుట్ ఇన్ ఇస్ 100%. థ్యాంక్ యూ సో మచ్ మురళీ గారు. అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు, ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు. మా వివేక్ ఇంకా ఏమంటారు, ఒక 4 రోజుల పాటు ఒక రూమ్ లో కట్టి పారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు. సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కి సోకుల్ పాలన సెట్ అంత బ్యూటిఫుల్ గా వేసినందుకు అందరికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికి మళ్ళీ ఒకసారి
ఐ నో వి సెట్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్, బట్ ఈ రోజు ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు. అండ్ September 5th కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ టు సెలబ్రేట్ సరిపోదా శనివారం. మీ అందరూ వస్తారుగా? థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సరిపోదా శనివారం? సరిపోదు. ఈ శనివారంతో సరిపోదు. నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ తో, మీ అందరి సపోర్ట్ తో ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ అవర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.